మేయర్ అవిశ్వాస తీర్మానం సమావేశానికి వామపక్షాలు దూరంగా ఉంటున్నట్లు కార్పొరేటర్ స్టాలిన్ మంగళవారం తెలిపారు. వామపక్షాల నిర్ణయం ప్రకారం ఈ నెల 19న జరిగే సమావేశానికి సిపిఎం కార్పొరేటర్ గంగారావు, సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్ హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. అవిశ్వాస సమావేశానికి సంబంధించి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఏ రకమైనటువంటి నిర్ణయం చేశారనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కనుక సిపిఐ పార్టీ అట్లాగే సిపిఎం పార్టీ రెండు జిల్లా కమిటీలు కూడా 72వ వార్డు కార్పొరేటరు సిపిఐ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నన్ను, అదేవిధంగా 78వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి సిపిఎం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గంగారాం గారిని కూడా సమావేశానికి వెళ్ళకూడదు అనేటువంటిది వారు తీర్మానం చేయడం అనేది జరిగింది. ఇంకా ఆ విషయం వారిద్దరూ కూడా తెలియజేశారు. కనుక పార్టీ నిర్ణయం ప్రకారం నేను అదేవిధంగా గంగారాం గారు కూడా 19వ తేదీ ఉదయం 11 గంటలకి కలెక్టర్ గారు టైం ఇచ్చిన విషయం అందరికీ కూడా తెలుసు. కనుక ఆ సమావేశానికి మేము హాజరు కావట్లేదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అందుకు ముఖ్యంగా ఏంటంటే వామపక్ష పార్టీల యొక్క ఐక్యతని దృష్టిలో పెట్టుకునే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. కనుక మొదటి నుంచి కూడా బీజేపీతో తెలుగుదేశం ఎప్పుడైతే వెళుతుందో అప్పుడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా తెలుగుదేశాన్ని నిర్ణయాలు జరుగుతుంది. దాంట్లో భాగంగా కూడా ఈరోజు చేస్తున్నాం. ఎందుకంటే జీవీఎంసీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కూడా కలిసి ఏంటంటే ఈరోజు అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టమని కలెక్టర్ గారికి సంతకాలు కూడా 3 పార్టీల వాళ్ళు పెట్టించారు. అదేవిధంగా 3 పార్టీ వాళ్ళు కూడా రేపు 19వ తారీఖుని హాజరయ్యి మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్ చేయాలనుకుంటున్నారు. కనుక టీడీపీతో బీజేపీ ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులుగా మేము అక్కడికి వెళ్ళి పాల్గొనడం కానీ ఓట్ చేయడం కానీ జరగదు. కనుక అది 19వ తేదీ జరిగేటువంటి దీంట్లో మేము హాజరు కావట్లేదు. అదేవిధంగా కలెక్టర్ గారు డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 26వ తారీఖు అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. కనుక దానికి కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల కార్పొరేటర్లు అయినటువంటి ఏజెస్ నేను, అట్లాగే దర్శకుడు శైలేష్ తెరకెక్కించిన హిట్ 3 ట్రైలర్ వేడుక విశాఖ నగరంలో సంఘం థియేటర్లో జరిగింది. దీనికి హీరో నాని పాల్గొని తన మనసులో మాట బయటపెట్టారు. మీ ఎనర్జీ చూస్తుంటే సాయంత్రం దాకా ఇక్కడే ఉండిపోవాలని ఉంది. కానీ హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ ఉంది, వెళ్ళాలి. కాబట్టి మీ అందరినీ పలకరించి మీ అందరితో మాట్లాడి మీ అందరితో కబుర్లు చెప్పి వెళ్దాం. ట్రైలర్ ఎలా ఉంది? అందరికీ క్లియర్గా వినపడుతుందా? వినపట్లేదా? దీని వాల్యూమ్ పెంచండి కొంచెం. ఓకే, ఇదే మ్యాక్సిమమా? ఓకే. 15 ఏళ్ల క్రితం నా పెళ్ళికి ముందు ఇక్కడికి ఒక అమ్మాయిని కలవడానికి వచ్చేవాడిని వైజాగ్కి. ఆ తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఈ 15 ఏళ్ళ నుంచి మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. అప్పుడు వచ్చింది ప్రేమ కోసమే, ఇప్పుడు వస్తుంది ప్రేమ కోసమే. ఒక స్పెషల్ బాండ్ ఏర్పడిపోయింది. వేరే ఊర్లకి వెళ్ళినప్పుడు నన్ను అక్కడ ఒక అన్నలాగానో తమ్ముళ్ళలాగా చూస్తారేమో, కానీ వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం అల్లుడిలాగే చూస్తారు. అండ్ ఇట్ ఆల్వేస్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. ఈ May 1కి ఒక్కటే చెప్తున్నా, శైలేష్ విల్ డెలివర్, మిక్కీ జే మేయర్ విల్ డెలివర్, సాను జాన్ వర్గీస్ విల్ డెలివర్, మీ నాని విల్ డెలివర్. ఎప్పుడు మంచి సినిమా వచ్చినా సరే, ఎప్పుడు ఒక కొత్త
హిట్ 3 అన్నది ఒక చాలా కొత్త గ్రామర్, కొత్త జానర్. ఇది మనకి అలవాటు లేని ఒక కొత్త టోన్ ఉన్న ఫిలిం ఇది. అండ్ కొత్త అటెంప్ట్, చాలా ఇంపాక్ట్ఫుల్గా చేసిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకులు దానికి ఎంత పెద్ద విజయాన్ని అందించారో మనకి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకసారి ఈ May 1st మీరు నేను కలిసి గెలుస్తామన్న నమ్మకం నాకుంది. డైలాగా చాలా డైలాగులు లేదండి. సరే, నా డైలాగ్ మీరు ఫినిష్ చేస్తారా? ఓకే. జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్, వైజాగ్ లో ఫ్యాన్స్ మధ్యలో ఉంటే అల్లుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. అండ్ ఇలాంటి సెలబ్రేషన్స్ మనందరం కలిసి ఇంకా చాలా చాలా చేసుకోవాలి. నానిగారు భయపెట్టబోతు. పిఎం పాలెం పార్టీలో గర్భిణిని భర్తే హతమార్చాడు. దీనికి సంబంధించిన వివరాలను ఏసీపీ అప్పలరాజు సోమవారం వెల్లడించారు. అనూష, జ్ఞానేశ్వరరావు 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారని అన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. మన పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మన ఆర్టీసీ డిపో పక్కన ఉండే ఒక కాలనీలో ఇక్కడ మన గెద్దాడ జ్ఞానేశ్వరరావు అని చెప్పేసి ఒక అతను 28 years, అలాగే మనకి కేదార్ శెట్టి అనూష అని చెప్పేసి ఆమె 27 years, వీళ్ళిద్దరూ నివాసం ఉంటున్నారు. వీళ్ళిద్దరు స్టోరీ తెలుసుకుంటే ఏంటంటే, ఈ గెద్దాడ జ్ఞానేశ్వరరావు అనే అతను మన దువ్వాడ ప్రాంతం గాజువాక ఏరియాకి సంబంధించిన వాడు. ఈ మన అనూష అనే ఆమెకి సంబంధించి అయితే వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్, వాళ్ళందరూ కూడా అడ్ రోడ్ దగ్గర ఉంటారు. అక్కడ వాళ్ళ ప్రాంతం. వీళ్ళిద్దరికీ కూడా కొన్ని రోజుల క్రితం పరిచయం అయింది, లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్న తర్వాత ఇద్దరు 2022 డిసెంబర్ 10వ తారీఖున మన సింహాచలంలో పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ముందు కాపురం మన అరిలోవా పోలీస్ స్టేషన్ ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉండేవారు. తర్వాత మన బెందుర్తి ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉన్నారు. తర్వాత మన మధురవాడ ఏరియాలో కూడా ఈ కాపురం ఉన్నారు. ఈ క్రమంలో ఉండేటప్పుడు ఈ మధ్యకాలంలో అతను యాక్చువల్ గా ఏం చేస్తుంటే, జ్ఞానేశ్వరరావు మన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ఆర్గనైజేషన్ లో ఈయన పనిచేస్తుంటాడండి. వాళ్ళకందరికీ కూడా ఈయన దగ్గర కొంతమంది టీం ఉన్నారు. ఈ టీం తో పాటు ఈ స్కూల్స్ లో ట్రైనింగ్ అది ఇవ్వడం, అది చేయడం, స్కౌట్స్ తయారు చేయడం చేస్తుంటాడు. ఈ విధంగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఈ విధంగా అమ్మాయితోటి ఈ విధంగా లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని కాపురం ఉంటాడు. ఈ విధంగా ఉండేటప్పుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. అమ్మాయికి ప్రెగ్నెన్సీ అవుతుంటప్పుడు ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి తాలూకా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్పడం ఏంటంటే, ఆయన వదిలించుకోవాలని చెప్పి కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడండి. ఆ మధ్యకాలంలో తనకి ఏదో క్యాన్సర్ వచ్చింది, కొన్ని రోజుల్లో చనిపోతాడని డాక్టర్ చెప్పాడు. అనవసరం నీ జీవితం పోతే, నువ్వు నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపో, నన్ను విడిచిపెట్టి అన్నట్టు అన్నాడంటే ఈ అమ్మాయి ఒప్పుకోలేదంట. వాళ్ళ సిస్టర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందట. ఫోన్ చేసి చెప్పి, ఎలాగైనా ఉంటే జీవితం నీతోటే ఉంటానా, అటువంటిది ఎప్పుడు జరగదని చెప్పి ఒక 1 year ముందు జరిగిందట. తర్వాత ఒక 5 నెలలు 6 నెలల ముందు కూడా ఇంకొక డ్రామా ఎలాగంటే, మా పేరెంట్స్ కి తెలియదు మనం పెళ్లి చేసుకున్నట్టు, వాళ్ళు బతకనెవరు, నన్ను బతకనెవరు, నిన్ను బతకనెవరు, ఎందుకు గొడవలు, మన ఇద్దరం డైవర్స్ తీసుకుందాం అని చెప్తే ఆ విషయం కూడా ఈ పాప చనిపోయిన అమ్మాయి అనూష అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. శ్రీకాకుళం జిల్లా ఎలిమంచిలో ఆలయాల గోడలపై యేసుక్రీస్తు స్లోగన్స్ రాసిన 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంబంధిత వివరాలను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు. గుడి దగ్గర చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చ్ దగ్గర నైట్ 9:41, 9:45 మధ్యలో 3 కలుస్తారు. అక్కడ నుంచి ఒక బొలెరో వెహికల్లో వాళ్ళు బయలుదేరి అక్కడ నుంచి మనకి గుడిది అడ్డ రోడ్డుకు వెళ్ళి అటు నుంచి ఫస్ట్ కామేశ్వర స్వామి టెంపుల్ రూట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వెళ్ళి గొట్టివాడ విలేజ్కి వెళ్తారు. గొట్టివాడ విలేజ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి రాయడం అనేది జరుగుతారు. అక్కడ నుంచి మళ్ళీ గుడికి అడ్డ రోడ్డుకు వచ్చేసి అటు నుంచి మనకు కొమ్మనాపల్లి జంక్షన్ రూట్ వైపు వెళ్ళి విలేజ్ లోపల ఈ ఆంజనేయ స్వామి టెంపుల్, అసిరితల్లి టెంపుల్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అక్కడ కూడా వాళ్ళ స్లోగన్స్ రాయడం అనేది జరుగుతుంది. సో మనకి దీనికి సంబంధించి టోటల్గా
ఒకసారి ఆ ఎవిడెన్సెస్ పెట్టచ్చు. సో దీనికి సంబంధించి ఓవరాల్ టెక్నికల్ అనాలిసిస్ చేసినప్పుడు బోత్ సీసీటీవీ కావచ్చు, ఆ రోజు మనం ఒక 65 వరకు సీసీటీవీస్ ఎగ్జామిన్ చేసి దాని ప్రకారం ఫైనల్గా మనకి ఎక్కడైతే క్లూస్ వచ్చాయో ఆ సీసీటీవీ ఫుటేజ్ మీకు చూపించడం జరుగుతుంది. దాంతో పాటుగా మనకి సిడిఆర్ అనాలిసిస్, టెక్నికల్ సిడిఆర్, ఐపీడిఆర్, ఇది మన డేటా మొత్తం అనాలిసిస్ చేయడం కావచ్చు, లేదా మనం సీజ్ చేసిన మెటీరియల్ పైన బట్టి కావచ్చు, ఆ గూగుల్ టైం లైన్ బట్టి కూడా కావచ్చు. వీళ్ళు ఈ ఇద్దరు వ్యక్తులు అజయ్ ప్లస్ ఈశ్వర్రావు వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు వ్యక్తులు పాస్టర్ ఎవరైతే ఉన్నారో జాన్ పీటర్ అనే పాస్టర్ ప్రోత్సాహంతో ఇది చేసినట్టు జరుగుతుంది. సో దీని మోటివ్ ఏంటంటే మనకి ఎలమంచిలి ఆ చుట్టుపక్కల విలేజెస్ సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ బాగా రన్ అవుతున్న చర్చ్ ఒకటి, గుర్తు దగ్గర ఉన్న చర్చ్ ఒకటి. రీసెంట్ గా ఏంటంటే ఆ ఎలమంచిలి విలేజ్ అవుట్స్కట్స్ లో ఒక కొత్త చర్చ్ ని కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇంకొక పాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఇక్కడ గుడితి చర్చ్కి రావాల్సిన మన భక్తులు మన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం తగ్గిపోతుంది అన్న వర్షంతో ఈ ప్రాబ్లమ్ ఇట్లా క్రియేట్ చేస్తే విలేజెస్ ఆటోమేటిక్ గా కొత్త చర్చిని కట్టడానికి అపోజ్ చేస్తారు. కాబట్టి సో ఈ పాస్టర్ అన్న వాళ్ళు ఈ ఆలోచన చేసి ఆ టెంపుల్లో దీన్ని రాపిస్తే లోకల్ విలేజెస్ ఎవరైతే ఉన్నారో చర్చికి అపోజ్ చేయడం జరుగుతుందన్న ఒక ఆలోచనతోటి వీళ్ళు చేసినట్టు మనకి క్లియర్ గా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కూడా అగైన్ ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే ఆ ఎంటైర్ రూట్ మన విలేజ్ ఎంట్రన్స్ రూట్ ఏదైతే ఉందో చాలా ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి. ఓన్లీ చర్చ్ ల్యాండ్ అని ఏదైతే అనుకుంటున్నారు అక్కడ చర్చ్ కడతారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ చర్చ్ కట్టాలన్న ఆలోచన ఏ ల్యాండ్ దగ్గర అయితే చేస్తున్నారు కేవలం ఆ ల్యాండ్ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ పోల్ మాత్రమే మనకు ఆ ప్లస్ సింబల్, ఆ క్రాస్ సింబల్ వేయడం అనేది జరుగుతుంది. సేయింగ్ దట్ మేము ఇక్కడ చర్చ్ కట్టాలనుకుంటున్నారు, వాళ్ళే వచ్చి ఇక్కడ రాశారు. సో దట్ ఆ విషయాన్ని జగన్ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. సాక్షి వార్తా పత్రిక కాదు వైసీపీ కరపత్రిక అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ పేరెత్తే అర్హత కూడా జగన్ కి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ మీలాగా అడుగడుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించిన పార్టీ కాదు, ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారిది. ఆ ప్రపోజల్స్ కన్వెన్షన్ సెంటర్ 2000 మంది కూర్చునే ఒక కన్వెన్షన్ సెంటర్, అక్కడ మీటింగ్ హాల్, దాన్ని పీపీపీ పద్ధతి ప్రకారం మనం కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేసింది ప్రభుత్వం. అదే ఆ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు. చేస్తే మంచిదే కదా, బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతుంది కదా. 2000 మంది 2500 మంది కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే బ్రహ్మాండమైన ఎయిర్ కండిషన్ హాల్ నిర్మాణం పీపీపీ పద్ధతిలో చేయాలని ఒక ఆలోచన ఉన్నది ప్రభుత్వానికి. ఇది మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు, అంబేద్కర్ గారినే ప్రైవేట్ పరం చేస్తున్నారు. చెయ్యరండి. అక్కడ అంబేద్కర్ దగ్గర పగలగొట్టారు, అన్ని తప్పుడు రాతలు. అందుకే కరపత్రిక, అది వార్తాపత్రిక. అదే వార్తాపత్రిక అయితే రాయరు, అది నిజంగా సార్ అంటారు కొంతలో కొంత. అది కరపత్రిక కనుక జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అదే రాస్తారు. ఏం పగలగొట్టారు? పగలగొట్టిన మాట కరెక్ట్. అక్కడ పత్రిక మీరు కూడా వినాలి, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటో మీరు కూడా వినాలి. ఆ అంబేద్కర్ ఆ పెద్ద ఎత్తైన విగ్రహాన్ని 400 కోట్ల రూపాయలు 404 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన మాట కరెక్టే, నేను కాదంటం లేదు. మంచి నిర్మాణం జరిగింది, నేను కాదంటలేదు నేను. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప, జగన్మోహన్ రెడ్డి గొప్ప అని మీరు చెప్పండి. మీరు ఐఎమ్ సారీ టు సే, మీరు దీంట్లోంచి వచ్చారు, ఒక మంచి సామాజిక వర్గం నుంచి వచ్చారు మీరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పవాడా, జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారండి? 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేసింది మన జగన్మోహన్ రెడ్డి గారి మీద. 5 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు వేసిందండి మన జగన్మోహన్ రెడ్డి మీద. ప్రతి శుక్రవారం కోర్టుకు వస్తాడండి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం చదువుకున్నాడు ఇప్పటికి కూడా పెద్ద రహస్యంగా ఉండిపోయిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. తల్లిని చెల్లిని తరిమి కొట్టిన వ్యక్తి అండి మన జగన్మోహన్ రెడ్డి గారు. అవగాహన లేని వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్ల పరిపాలన అదొక అరాచక పరిపాలన అండి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈయన గొప్ప, ప్రపంచ మేధావి, భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి వశం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన గొప్పవాడా? ఆయనండి జగన్మోహన్ రెడ్డి అండి. ఆ విజయవాడ స్వరాజ్ మైదాన్లో నిర్మితమైన ఆ అంబేద్కర్ ఆ సముదాయంలో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అక్షరాలు పెద్ద అక్షరాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమో చిన్న అక్షరాలు పెట్టాడు. దానికి కడుపు మండిన ఒక దళితుడు వెళ్ళి సుత్తి తీసుకెళ్ళి దాన్ని పగలగొట్టాడట. అది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంట్లో నుంచి సుత్తి తీసుకెళ్ళి ఈయనే పగలగొట్టినట్టుగా రాస్తాడు. ఇది చెత్తరాతలు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను వైఎస్ జగన్ ను అంతం చేసేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఒక పథకం ప్రకారం వైఎస్ జగన్ కు హాని తలపెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవకుండా ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ టార్గెట్ చేస్తూ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండడం సమంజసమా? ఏదైతే హత్య చేయాలి అని చెప్పి భావించిన వ్యక్తిని తన నిర్దోషముగా ఇది కాలేదు అయినా తనతో చర్చలు జరపడం, ఒక మాజీ డీజీగా పనిచేసిన వ్యక్తి, రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళి తనతో ముచ్చడించడము అని అంటే ఎటువంటి ఆలోచనలు మీకు వస్తున్నాయన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయమంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. గతంలో మిస్ అయింది, ఈసారి పకడ్బందీగా చేద్దాం అన్నటువంటి ప్రణాళిక వాళ్ళు రచిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఈ మధ్యన భద్రత చూస్తుంటే తను కల్పించిన భద్రతలో కానీ తను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా గమనించినప్పుడు అనంతపూర్ పర్యటనలో కానీ, గుంటూరు పర్యటనలో కానీ, ఉత్తరాంధ్ర పర్యటనలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్యమ ధోరణి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా వీళ్ళు ఒక ప్రణాళిక రూపొందించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంతమొందించాలన్నటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. మరి ఆ రోజు ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటనలు 2018 అక్టోబర్ 25న తను లోపలికి వచ్చి ఏమని మాట్లాడి ఏ రకంగా ప్రయత్నం చేసింది ఎన్ఐఏ ఛార్జ్షీట్లో కూడా చేసింది. కేసును తప్పుదోవ పట్టించేటువంటి ప్రణాళిక రూపొందించుకొని ఎన్ఐ కోర్టు అన్నటువంటిది విజయవాడలో మాత్రమే ఉంది, కేసులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి వైజాగ్లో కూడా పెట్టాలని ఆలోచన చేస్తే ఈ కేసు కోసం తప్పుదోవ పట్టేది వైజాగ్లోనే జరుపుతున్నారు, కేవలం ఈ కేసు కోసమే అని చెప్పి ప్రచారాలు చేశారు. మరి ఎన్ఐ ఛార్జ్షీట్లో కూడా చాలా స్పష్టంగా ఫైల్ చేసింది ఎటువంటి ప్రయత్నం జరిగింది, ఏం జరిగింది అన్నటువంటిది. ఎందుకంటే ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి, తెలియాలి కూడా. ఎన్ఐఏ ఛార్జ్షీట్లో క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది.